ఓం శ్రీ వారాహీదేవ్యై నమో నమః. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. వారాహీదేవి అమ్మవారు చక్కగా రోకలి, నాగలి, పాసము, అంకుశము ఇటువంటి ఆయుధములన్నీ ధరించి అమ్మవారు మనల్ని కరుణించడానికని చెప్పి మన దగ్గరికి ఈ నవరాత్రి సందర్భంగా మన పూజలు అందుకోవడానికని వచ్చారు. అయితే ఈ వారాహీదేవి రోకలి ఎందుకు పట్టుకుంటారు అని మనం ఇవాళ దాని గురించని తెలుసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాలు పట్టుకున్నారు అంటే దానిలో అంతరార్థం వేరేది ఉంటుంది. అసలు అమ్మవారికి ఈ రోకలి ఆయుధం ఎలా వచ్చింది? దీనికి కూర్మ పురాణంలోని దీని గురించి అని చెప్పున్నారు. ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు సర్వాంగసుందరుడు కదా, సర్వమోహనాకారుడు. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అందుకని ఆయన మోహనాకారుడు. ఎప్పుడు కూడా విష్ణుమూర్తి ముక్కు పుడకలు ధరించి ఉంటారట ఎల్లప్పుడూ రెండు పక్కల. ఒకానొక సందర్భంలో ఆయన ఈ ముక్కులు నొప్పి వచ్చి ముక్కు పుడకలు తీసేశారట. అది శ్రీదేవి భూదేవి చూసి, ఎందుకు స్వామి ముక్కు పుడక తీసేశారు? మీరు ఎంత అందంగా ఉంటారో ముక్కు పుడకలతోటి, ఎందుకు తీసేశారు మీరు అని చెప్పి, స్వామి ఎల్లప్పుడూ ధరించే విధంగా ముక్కు పుడకలు ఉండాలి, అటువంటి ముక్కు పుడకలు ఇవ్వాలి అనుకున్నారు శ్రీదేవి భూదేవి. దానికోసం ఏం చేశారు? భూదేవి శ్యామలాదేవి కోసం తపస్సు చేస్తే శ్రీదేవి వారాహీదేవి కోసం తపస్సు చేశారు. చేసి వాళ్ళని అడిగారు. ఏమని అడిగారు అంటే చాలా అతి చల్లనైనటువంటి ముక్కు పుడక కావాలి అని చెప్పి భూదేవి శ్యామలాదేవిని అడిగింది. అలాగే అతి అతి మృదువైనటువంటిది, వేడిని కూడా బద్దలు చేసేటటువంటిది, చాలా మృదువుగా ఉండేటటువంటి ముక్కు పుడక నాకు కావాలి అని చెప్పి దానికి ఏమని చెప్పారు అంటే రోకలితోటి దంచితే అది ఎంత మృదువుగా తయారవుతుందో. ఒక వస్తువు మనం ఎప్పుడండి రోకలితో దంచుతామో, ఏవైనా పొళ్ళు అవి, దానికి ముందు ఏం చేస్తాము? వాటిని వేడి చేస్తాం కదా. అలాగ వేడిగా ఉన్న పదార్థాన్ని రోకలితో దంచినంత మాత్రము చేతనే అది చల్లగా మారిపోయి మృదువుగా తయారవుతుంది కదా. నాకు అటువంటి ముక్కు పుడక కావాలి అని చెప్పి ఈ శ్రీదేవి వారాహీదేవిని అడుగుతుంది. అడిగితే అప్పటి నుంచి వారాహీదేవి రోకలి పట్టుకొని రోకలిని దంచితే అది ఎలా ఉంటుంది, రోకలి యొక్క గుణం ఏమిటి అని తెలుసుకోవడానికి అని చెప్పి ఆ రోకలిని పట్టుకొని దంచుకుంటూ చూస్తూ ఇలా ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు లలితాదేవి చూస్తారు. ఏమిటి వారాహి ఎప్పుడూ కూడా ఈ రోకల్ని పట్టుకుని తిరుగుతుంది ఏంటి అని అడిగితే, అప్పుడు ఇలాగా శ్రీదేవి తపస్సు చేస్తోందమ్మా నా కోసం, నేను ఇటువంటి వరాన్ని ఇవ్వాలి అంటే సరే అని చెప్పి లలితాదేవి అటువంటి ఒక ముక్కు పుడకను తయారు చేసి వారాహీదేవికి ఇస్తే వారాహీదేవి శ్రీదేవికి ఇచ్చిందిట. అలాగా వారాహీదేవి రోకలిని ఆయుధంగా చేసుకుని ఉన్నారు. ఇది వారాహీదేవి యొక్క ఆయుధం గురించని కథ. ఇది కూర్మ పురాణాంతర్గతంగా ఉంది. శ్రీ వారాహీదేవి అయి నమః.